బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహెల్ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలో ఉంచి దుబాయ్ పారిపోయాడు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహెల్ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలో ఉంచి దుబాయ్ పారిపోయాడు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహెల్ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రాహెల్ అరెస్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. వంశీ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ అరెస్ట్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రాగానే పంజాగుట్ట పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతని మీద ప్రజాభవన్ వద్ద జరిగిన ఏదైతే బారికేడ్ల సంబంధించి వాటిని ఢీకొట్టడం, ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అతను రాహెల్ తో పాటు వాళ్ళ తండ్రి షకీల్ కూడా ఇద్దరు కూడా దుబాయ్ కి పారిపోయినట్లుగా పోలీసు అయితే గుర్తించారు. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన రాహెల్ కి సంబంధించి కూడా దుబాయ్ కి పారిపోయిన తర్వాత పోలీసులకు మరొకరిని అప్పగించారు. పోలీసులు పూర్తిగా వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఆ డ్రైవర్ ని అప్పగించడం, ఆ డ్రైవర్ ని రిమాండ్ కూడా తరలించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైనే దృష్టి సారించారు. అసలు అక్కడ జరిగిన ఏదైతే రోడ్డు ప్రమాదం ఉందో ఆ వీడియోలో సీసీ ఫోటోలన్నీ కూడా బయటికి వెలికి తీశారు. ఆ తర్వాత షకీల్ సంబంధించిన ఎవరెవరు ఈ కేసులో అతనికి సహకరించారు, షకీల్ కొడుకు సహకరించిన వారు ఎవరెవరున్నారో వారిపైన కూడా కొంతమంది మీద కేసు నమోదు చేశారు. అయితే కొంతమంది పోలీస్ శాఖలోని కూడా ఉన్నతాధికారులు కూడా చాలా మంది ఇతని వెనుక ఉండి నడిపించారు కాబట్టి వారిని కూడా కొంతమందిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొంతమందిని బదిలీ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే రాహెల్ పైన ఇప్పటికే లుకౌట్ నోటీసు కూడా పోలీసులు జారీ చేశారు. అయితే ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అతను విమానాశ్రయ సంబంధించి ప్రయాణాలు ఏవి చేసినా కూడా వాళ్ళకి నోటీస్ లో ఉంటుంది కాబట్టి అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు కూడా పంజాగుట్ట పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అడ్డగించి కూడా అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి షకీల్ కొడుకు రాహెల్ ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలిస్తారో ఆ తర్వాత రిమాండ్ ప్రక్రియ ఉంటుంది. రిమాండ్ తర్వాత కూడా కస్టడీ తీసుకునే అవకాశాలు అయితే కనబడతాయి. ఎందుకంటే పోలీస్ శాఖలో ఏదైతే కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడంతో పాటు మరోవైపు పోలీసు ఏదైతే జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 42 లో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ కేసును కూడా పోలీసులు మళ్ళీ ఏదైతే రీఓపెన్ చేశారు కాబట్టి ఈ రెండు కేసులకు సంబంధించి కూడా అతన్ని రిమాండ్ కు పంపించడం, ఆ తర్వాత కస్టడీకి తీసుకొని కూడా విచారించే అవకాశాలు అయితే స్పష్టపడుతున్నాయి. ప్రస్తుతానికైతే షకీల్ కొడుకు రాహెల్ పంజాగుట్ట పోలీసులు అదుపులో ఉన్నారు. అతన్ని మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం సమయాల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.